వార్ కన్ఫర్మ్ అయింది, ఓకే రెడీ టు గో అని అన్నప్పుడు ఫస్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి సార్? లాజిస్టిక్స్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఎలా ఉంటాయి, ఎలా ఇన్ఫర్మేషన్ సో వస్తుంది? ఇవన్నీ టాక్టికల్ థింగ్స్, కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఎక్కువగా మనం మాట్లాడద్దు. బట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, అడ్వాన్స్ అవ్వలేకపోతున్నాం, ఎనిమీ స్ట్రాంగ్గా ఉన్నాడు, మనకి ఎయిర్ సపోర్ట్ చేస్తుంది, అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ఇంకొకటి, వాడు ఒక చిన్న గన్ పేలిస్తే మనం పెద్ద గన్ పేలుస్తాం. సో ఇట్లాంటి చాలా, అంటే టైం టు టైం టాక్టిక్స్ మారుతుంటాయి. అండ్ అండ్ దట్ టు డిపెండ్ అపాన్ ద లీడర్స్ డిసిషన్. సో అది ఎలా వెళ్తాం అనేది. సో ఇక్కడ ఏంటి అని అంటే, అడ్వాన్స్ వెళ్తున్నప్పుడు మేము ఫస్ట్ వెళ్ళి క్లియర్ చేస్తాం, తర్వాత ఇన్ఫెంట్రీ వెళ్తుంది, అంటే స్మాల్ ఆర్మ్స్, తర్వాత మీడియం ఆర్మ్స్ ఆర్టిలరీ వెళ్తుంది, తర్వాత ట్యాంకర్స్ ఏదైతే ఉందో మన ట్యాంక్స్ యూనిట్ ఉంటుంది, తర్వాత ఇంకా పెద్ద ఆర్టిలరీ ఇట్లాంటి రెజిమెంట్స్ కూడా ఉంటాయి, బోఫోర్స్ అట్లాంటివి కూడా. ఆ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు వస్తున్నప్పుడు స్వరంగంలో రావడం అదంతా మనకి తెలుస్తూ ఉంటుంది సార్ మీకు? అది ఇప్పుడు మళ్ళీ అది నార్మల్ టైంలో BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్లో ఉంటారు. అండ్ సమ్వేర్ అక్కడ మన యూనిట్లన్నీ ఉంటాయి యాక్టివ్గా. ఏదైనా మూమెంట్ జరిగితే మన వాళ్ళు వెళ్ళి ఇన్ఫెంట్రీ అండ్ RR రెజిమెంట్స్ ఉన్నాయి, RR యూనిట్స్ ఉన్నాయి, అక్రాస్ ద అరౌండ్ 40 RR యూనిట్స్ ఉన్నాయి కాశ్మీర్లో. సో వాళ్ళంతా ఈ కౌంటర్ టెర్రరిజం కోసమే ఉన్నారు. టెర్రరిజం ఏదైనా ఇన్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళి దాన్ని న్యూట్రలైజ్ చేయటం, సో వాళ్ళని కిల్ చేయటము, అరెస్ట్ చేయటము, అట్లాంటిదంతా కూడా. సో బేసిక్గా వార్ జరిగేటప్పుడు యూజువల్గా బ్రూటల్గా ఎవరైనా హర్ట్ అయ్యారు, ఇంజురీ అయ్యారు, లేదంటే హై యాటిట్యూడ్ పైన ఏదైనా అవసరం వచ్చింది అన్నప్పుడు మనకి ఒక గోల్డెన్ ఆర్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, అది గోల్డెన్ ఆర్ అని. సో అది అసలు ఏంటి అంటే 60 minutesలో రావాలి అనుకుంటా కదా. సో అది ఎలా సాధ్యం అవుతుంది, ఎలా తీసుకెళ్తారు అసలు? యాక్చువల్లీ ఇప్పుడు అంటే టెక్నాలజీ మారింది, ఇవాళ రేపు ఎప్టెస్ కూడా వస్తున్నాయి. అది నార్మల్గా 60 minutesలో అంటే మన కమ్యూనికేషన్ ఒక్కరు ఎక్కడ కూడా వెళ్ళరు. మనం ఎక్కడికి మూవ్ అయినా కూడా చైన్ ఇది ఉంటుంది, అంటే ఒక వలయం ఉంటుంది, దాంతోనే ఏమన్నా అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఎఫెక్టివ్గా ఉంది కనుక అట్లాంటిది ఎక్కువ ప్రాబ్లం ఉండేటటువంటి అవకాశం లేదు. అండ్ అది ఏదైతే ఉందో ఇవాళ రేపు మనకి టెక్నాలజీ మారింది కనుక మనం డిగ్రీ అండ్ డిస్టెన్స్ సెట్ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది అనమాట, వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు 1947లో వేరైన 2 దేశాలు, ఒకటి ఏ స్టేజ్లో ఉంది, ఒకటి ఆ స్టేజ్లో ఉంది, మనం చూస్తున్నాం పాకిస్తాన్. సో అలా ఉందంటే మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? ఎందుకు అట్లా అయిందంటే, భారతదేశంలో మనము విజనరీ లీడర్షిప్ ఉంది, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు, అండ్ అంటే ఎడ్యుకేషన్, మెడికల్ ఇవన్నింటికి కూడా, అగ్రికల్చర్ ఇండస్ట్రీకి ప్రియారిటీ ఇచ్చారు మన గవర్నమెంట్. సో అట్లాగే ఏదైతే ఉందో మనకి న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయి, వాటన్నింటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం మనం. అండ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాం, టెక్నాలజీకి అనుగుణంగా వెళ్తున్నాం. సో ఇవన్నీ కూడా, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దట్ క్రెడిట్ గోస్ టు ద లీడర్షిప్, పొలిటికల్ విల్ అండ్ పొలిటికల్ లీడర్షిప్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అంటే ఏరియాస్ని ఐడెంటిఫై చేయటం, ఎక్కడ మనం అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని మనం పైకి ఎలా తీసుకురావాలి, మిడిల్ క్లాస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తర్వాత సెక్టార్స్, డిఫరెంట్ సెక్టార్స్ మీరు చూసినట్టయితే 5-year ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో, తర్వాత 5-year ప్లాన్స్, ఒక 5 years ఇండస్ట్రీకి పెడితే, ఇంకొక 5 years ప్రాజెక్ట్స్కి పెడితే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇంకొక 5 years ఇంకొక ఇట్లా, ఆ విధంగా 5 years ప్లాన్స్, డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్. ఇప్పుడు వాజ్పేయి గారు వచ్చి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, నెక్స్ట్ గవర్నమెంట్ అది కంటిన్యూ చేసింది. సో దిస్ ఆల్ వెంట్ ఆన్ లైక్ దట్. సో ఈరోజు మనము బుల్లెట్ ట్రైన్కి వచ్చాం, అండ్ వందే భారత్లో వచ్చాము. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఒకటి ఏపీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి, హైదరాబాద్ నుండి అటు వెళ్ళేది ఒక ట్రైన్. ఇంకొకటి దక్షిణ ఎక్స్ప్రెస్, ఇది 18 hours వెళ్తే అది 36 hours వెళ్ళేది. 2 ట్రైన్సే. మనం బుల్లెట్ ట్రైన్కి వచ్చాం, వాళ్ళు ట్రైన్స్ హైజాక్ చేసేదానికి వచ్చారు. ఎస్. సో ఇంకా హైజాక్ అవన్నీ కూడా అంటే డెఫినెట్లీ లాస్ట్ చూసాం కదా, ట్రైన్ మొత్తం హైజాక్ చేసుకుని వాళ్ళు. ఎస్. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఏంటి అంటే ఏదైతే మన చుట్టూ బలూచిస్తాన్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆస్కింగ్ ఫర్ ద కంట్రీ. సో ఇప్పుడు కాదు, వాళ్ళు 1947లో అడగటం జరిగింది. మేము ఒకవేళ కంట్రీ అంటూ అయితే మేము ఇండియన్ సపోర్ట్తోనే ఇండియాలో ఉంటాం, లేదా ఇండియా సపోర్ట్తో సపరేట్ కంట్రీ అవుతామని. సో అది డెఫినెట్లీ అది కూడా రేపు జరగబోయే
పరిస్థితి. ఓకే. Yeah. అండ్ మీరు చేసిన ఈ సర్వీసెస్ మొత్తంలో మీకు ఏదైనా హయ్యర్ ఎన్కౌంటర్ ఏదైనా ఎదురైందా? మీరు ఎలాంటి ఫేస్ చేశారు? సో బేసికల్లీ